సో, మొత్తానికి 'అల్లు అర్జున్' వ్యవహారంలో సి సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా అంటే చాలా సీరియస్‌గానే ఉన్నారు. జనరల్‌గా మొన్నటి వరకు మనం అనుకున్న ఈ టాపిక్ ఇగ ఇంతటితో ముగుస్తుంది. బెయిల్ వచ్చిన తర్వాత ఈ అంశం ఇంతటితో క్లోజ్ అవుతుంది. దీని గురించి ఎక్కువగా డిస్కషన్ ఉండదు. ఇక అందరూ మర్చిపోతారు అని చెప్పేసి జనరల్‌గా అందరూ అనుకున్నాం. బట్ ఇవాళ అసెంబ్లీలో ఇదే అంశాన్ని ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రస్తావించారు. ఒకసారి మీరు గూడా వినొచ్చు ఏమన్నారు రేవంత్ రెడ్డి గారు. అంటే ఈ సీనియర్ ప్రముఖులు ఒక్క రోజు కోసం పోలీస్ స్టేషన్ పోయిన ఇంటికాడ క్యూ పెట్టి ప్రభుత్వాన్ని తిడుతున్నారు, నన్ను తిడుతున్నారు, అతన్ని పరామర్శిస్తున్నారు. ఏమైందంటే చేత కాలు పోయిందా, కన్ను పోయిందా, చేయి పోయిందా, ఇవాళ కిడ్నీలు దెబ్బతిన్నా ఏమైంది? అతన్ని ఇంతమంది సీనియర్ ప్రముఖులు పరామర్శించారు, కలిసిండ్రు, అభినందించారు. కానీ ఆ పిల్లగాన్ని కనీసం అన్న పరామర్శించడానికి సీనియర్ ప్రముఖులు ముందుకు రాలేదంటే సినిమా ఇండస్ట్రీలో సో ఇది అంటే ఇందులో కూడా చాలా స్పష్టంగా రేవంత్ రెడ్డి ఒకటే చెప్పదలుచుకున్నాడు. అంటే ఇంతమంది అల్లు అర్జున్ వెళ్ళి కలిశారు కదా, ఎవ్వరు కూడా అంటే ఏ ఒక్కరు కూడా సినీ ప్రముఖులు ఎందుకని వెళ్ళి ఆ బాలుడు ఇప్పుడు ప్రస్తుతం ఆ బాబు సీరియస్ కండిషన్లో ఉన్నాడు హాస్పిటల్లో, కిమ్స్ హాస్పిటల్లో చాలా సీరియస్గా ఉంది. బ్రెయిన్ డెడ్ అని చెప్పేసి కూడా చాలామంది డాక్టర్లు చెప్తున్న మాట. సో ఇంత సీరియస్గా ఉంది, ఏ ఒక్కరు కూడా వెళ్ళి కలవలేదు ఎందుకు అని చెప్పేసి సాక్షాత్ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు ప్రస్తావించారు. సో ఇప్పుడు ఇదే అంశం కేవలం రేవంత్ రెడ్డి గారు కాదు, ఈవెన్ చాలామంది కూడా సోషల్ మీడియాలో ఇదే కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ఎందుకని సినీ ప్రముఖులు వెళ్ళి అతన్ని కలవట్లేదు అని చెప్పేసి. అల్లు అరవింద్ గారు వెళ్ళారు, బండివాస్ గారు వెళ్ళారు. వెళ్ళి మొత్తం ఎంటైర్ ఆ బాలుడికి ఏ ఖర్చు అయినా ఎంత ఖర్చు అయినా సరే మేమే భరిస్తామని చెప్పేసి కూడా భరోసా ఇచ్చేసి వచ్చారు. అయినా సరే రేవంత్ రెడ్డి గారు కావచ్చు లేకపోతే మిగతా వాళ్ళు ఇదే విమర్శ చేస్తున్నారు. మీరు ఎందుకని వెళ్ళట్లేదు, ముఖ్యంగా అల్లు అర్జున్ ఎందుకని హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ఆ బాలుని చూడట్లేదు అని చెప్పేసి కూడా చాలా విమర్శలనే వస్తూ ఉన్నాయి. సో అంటే ఈవెన్ అల్లు అర్జున్ గారు రిలీజ్ అయిన తర్వాత కూడా జరిగిన పరిణామాల గురించి రేవంత్ రెడ్డి గారు ప్రస్తావించారు. సో ఆల్మోస్ట్ కింది స్థాయి ఆర్టిస్ట్ నుండి పై స్థాయి మెగాస్టార్ వరకు అందరూ వెళ్ళి కూడా అల్లు అర్జున్ గారిని కలిసి పరామర్శించారు, ధైర్యం చెప్పారు, సపోర్ట్ చేశారు. సో ఇది జనరల్గా మనం అందరూ చూసాం. దాన్ని కూడా రేవంత్ రెడ్డి గారు అంటే సీరియస్గా తీసుకొని ఎందుకు ఆయన కాలు చేతులు పోయాయా ఏంటి అసలు అని చెప్పేసి కూడా చాలా ఘాటుగానే వ్యాఖ్యానించడం జరిగింది. అంటే ఇది మొత్తం విన్న తర్వాత ఈ అంశంలో అయితే రేవంత్ రెడ్డి గారు చాలా సీరియస్గానే ఉన్నారని అయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఆ రోజు జరిగిన ఘటన కేవలం ఒకటే ఒకటి. ఇప్పటికీ స్టిల్ రేవంత్ రెడ్డి గారికి కోపం ఒకటే. ఈవెన్ ఇవాళ అసెంబ్లీలో కూడా దాని గురించి కూడా ప్రస్తావించారు. కోపం ఎందుకంటే ఆ రోజు అల్లు అర్జున్ కేవలం కారులో కూర్చొని వచ్చి సినిమా చూసేసి సింపుల్గా వచ్చి సింపుల్గా వెళ్ళిపోయి ఉంటే ఈ గొడవ అనేది ఉండేది కాదు. ఇద్దరు ఇవాళ ఒకరు చనిపోయేవారు కాదు, ఒకరు ఈ సీరియస్ స్టేజ్లో ఉండాల్సిన పరిస్థితి ఉండేది కాదు. ఆ రోజు అల్లు అర్జున్ గారు ఈవెన్ సినిమా చూడ్డానికి వచ్చినప్పుడు కూడా రూఫ్ టాప్ మీద వచ్చి ఇలా అందరికీ హాయ్ చెప్తూ వచ్చారు. అండ్ బయట వెళ్ళేప్పుడు కూడా రూఫ్ టాప్లో వచ్చి అందరికి హాయ్ చెప్తూ పోయారు. సో అలా చేయడం వల్లే మొత్తం తొక్కిసలాట జరిగింది. మొత్తం హ్యూజ్ క్రౌడ్ వచ్చేసారు. ఆ హ్యూజ్ క్రౌడ్లో అనవసరంగా ఒక అమ్మాయి ప్రాణాలు పోయాయి, ఒక బాలుడి పరిస్థితి విషమంగా ఉందన్నది ఇప్పటికీ స్టిల్ రేవంత్ రెడ్డి గారి కోపం అదే. అల్లు అర్జున్ గారు చేసిన మిస్టేక్ కూడా ఇదే. జనరల్గా మనం చూసాం సుదర్శన్ థియేటర్కి ప్రతిసారి మహేష్ బాబు గారు వస్తారు, సినిమా చూసి వెళ్తారు. అనేక సెలబ్రిటీలు వస్తారు. ఈవెన్ ప్రభాస్ గారు వస్తారు, సంధ్య 35mm ఒకసారి మూవీ చూసేసి వెళ్ళారు. అనేక మంది సెలబ్రిటీలు ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉన్న థియేటర్స్కి వచ్చి వెళ్తారు. బట్ వచ్చినప్పుడు పగడ్బందీగా వాళ్ళు పర్ఫెక్ట్ ప్లానింగ్తో వస్తారు, పర్ఫెక్ట్ సెక్యూరిటీతో వస్తారు. ఏ హడావిడి లేకుండా బయటకు వచ్చి ఇలా సెల్యూట్లు చేయడు, లేకపోతే రూఫ్ టాప్ మీద నిలబడి హాయ్ చెప్పడం ఏవి ఉండవు. సింపుల్గా వస్తారు, మూవీ చూస్తారు, సింపుల్గా వెళ్ళిపోతారు. ఇది ప్రతిసారి జరిగే ప్రక్రియ. బట్ ఈసారి అల్లు అర్జున్ గారు అలా చేయడం వల్లే ఇక్కడ ఇంత ప్రాణ నష్టం జరిగిందన్నది రేవంత్ రెడ్డి గారు చాలా సీరియస్గా తీసుకున్న మ్యాటర్. మరి చూద్దాం, దీని మీద ప్రస్తుతానికైతే అల్లు అర్జున్ బెయిల్ రద్దు చేయాలని కూడా అంటే మళ్ళీ ఏది సింగిల్ బెంచ్ తీర్పుని కాకుండా ఈసారి డివిజన్ బెంచ్ తీర్పుకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయని వార్తలు కూడా చాలా వస్తూ ఉన్నాయి.
నిజంగా మళ్ళీ డివిజన్ బెంచ్కి వెళ్తే అక్కడేం తీర్పు వస్తుందో తెలియదు. ఒకవేళ డివిజన్ బెంచ్లో కూడా అనుకూలంగా రాకపోతే ప్రభుత్వానికి మళ్ళీ సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. సో ఈ వ్యవహారాన్ని అయితే రేవంత్ రెడ్డి గారు అంత ఈజీగా వదిలే సమస్య లేదు, అలానే అనిపిస్తుంది. మరి చూద్దాం ఇంకా ఎలాంటి పరిణామాలు జరుగుతాయి ఈ విషయంలో.